సో టుడే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు మనం అయితే మోటివేషన్ అనే టాపిక్, సైకాలజీ టాపిక్ గురించి చెప్పుకుందామండి. సైకాలజీ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ రావడానికి ఛాన్స్ ఉండే టాపిక్ అండి. సో ప్రేరణ, ఈ ప్రేరణ అనే పదం మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. అసలు ఈ ప్రేరణ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే, మోటివేషన్ అనేది మూవర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఒక పదం లాటిన్ గ్రీక్ అని ఎలా చెప్పగలము అని అంటే, ఇక్కడ నేను కోట్ రాస్తాను చూడండి. సో మూవర్ అని వస్తుందా, అని వస్తే అది లాటిన్ భాషా పదం అండి. ర్తో కానీ ఎండ్ అయితే ఇక్కు ఇస్తో తో ఎండ్ అయితే అవి గ్రీక్ వర్డ్స్ అండి. ఇస్. సో మూవర్ అనగా అర్థం మూమెంట్. సో లాటిన్ భాషా పదము మూవర్ అనగా కదలిక, చలనం అని అర్థం. ప్రేరణ, అసలు ప్రేరణ ఎందుకంటే, ప్రేరణ మోటివేషన్ కొన్ని అవసరాలను ఏర్పరచుకొని, వాటి నుంచి లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటి నుంచి శక్తి, ఉత్సాహాన్ని పొంది ఒక మానసిక స్థితిని నడిపించడానికి ఉపయోగపడేదే ప్రేరణ అండి. సో మనం ఇక్కడ చూస్తే అవసరాల నుంచి ప్రేరేపిత స్థితి, ఆ ప్రేరేపిత స్థితి నుంచి గమ్యం, లక్ష్యాలు, అక్కడ నుంచి తటస్థ స్థితి. అంటే ఈ తటస్థ స్థితి అంటే ఇంకా మూమెంట్ ఏమి ఉండదు. అవసరాలు ఫస్ట్ మనకి ఏవైతే నీడ్స్ ఉంటాయో ఉంటాయి, తర్వాత ప్రేరేపిత స్థితి వస్తుంది. ఆ ప్రేరేపిత స్థితి నుంచి లక్ష్యం, గమ్యాలు ఏర్పడతాయి. దాని నుంచి తటస్థ స్థితి అంటే ఇంకా మూమెంట్ లేని స్థితి. సో ఇది ప్రేరణ వలయం అంటే ఒక సైకిల్ అని చెప్పచ్చు, మోటివేషన్ సైకిల్. అభ్యసనానికి రాజబాట వంటిది ప్రేరణ. అభ్యసనానికి రాజబాట వంటిది ఏంటి? ప్రేరణ. సో ఇక్కడ నుంచి చెప్పేటివన్నీ డెఫినేషన్స్ అండి. సో ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో ప్రేరణ డెఫినేషన్స్ చూసుకోండి. సో అవసరాలను సంతృప్తి పరచుకునే ప్రక్రియ ప్రేరణ. ఎవరు అన్నారు? అవసరాలు అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి అబ్రహం మాస్లో. సో ఈయన ఒక పిరమిడ్ చెప్పడం గురించి జరిగిందండి అవసరాల్లో. దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో అవసరాలకు రాజబాట వంటిది ఏమిటి అంటే ప్రేరణ. అభ్యసనానికి రాజబాట ప్రేరణ. అవసరాలు అనగానే అబ్రహం మాస్లో. ఇక్కడ అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణే. అన్ని ప్రవర్తనలకు మూలాధారం. ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? వర్త్ఫుల్, అందుకని వర్త్ఫుల్. అన్ని ప్రవర్తనలకు మూలాధారం. అన్ని ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? వర్త్ఫుల్గా ఉన్నాయి. సో వర్త్ఫుల్. అభ్యసనానికి మూలాధారం ప్రేరణ. మనము క్రో డెఫినేషన్ ఒకసారి చెప్పుకున్నామండి. కాకులకి ఇంత విషయ జ్ఞానం అని చెప్పుకున్నాం, క్రో. సో ఆ విధంగా అభ్యసనానికి మూలం ఏంటి? కాకులే కదా, అందుకని అభ్యసనానికి మూలాధారం కో అండ్ క్రో. సో ఇక్కడ చూడండి, శక్తిని, ఉత్సాహాన్ని నింపి లక్ష్యం వైపు నడిపించేది ప్రేరణ అనేది డ్రైవర్. అంటే నడిపించడానికి మనకు కావాల్సింది ఏంటి? డ్రైవర్ కదా. సో అది శక్తిని, ఉత్సాహాన్ని నింపి లక్ష్యం వైపు నడిపించే ప్రక్రియ డ్రైవర్. అది మనం డ్రైవర్ చేసాం అంతే. సో ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ 1, 2, 3, 4 అండి. సో అవసరాలు అనగానే మనకి ఎవరు కనిపించాలి? అబ్రహం మాస్లో. అవసరాలను సంతృప్తి. అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ. అన్ని ప్రవర్తనలకు అనగానే ప్రవర్తనలు ఏంటి? వర్త్ఫుల్, వర్త్. అభ్యసనానికి మూలాధారం. మూలం ఎవరు? కాకులు, కో అండ్ క్రో. శక్తిని, ఉత్సాహాన్ని నింపి లక్ష్యం వైపు నడిపించేది డ్రైవర్. లక్ష్యం వైపు నడిపిస్తారు కదా డ్రైవర్. నెక్స్ట్ ప్రేరణ రకాలు చూద్దామండి. సో గుర్తుపెట్టుకోవాలంటే ప్రేరణ మనకి రెండు రకాలండి. సో అది కాకుండా మనకి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం 3, అంతే తప్ప ప్రేరణ ఒక 4-5 ఏం లేదు. సో ఎప్పుడైనా అది ఇది ఇస్తే మనకి గుర్తు రావాల్సింది 2 ప్రేరణ, 2 రకాలు. సో అదేంటి? అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, అంతే. 2 గుర్తురాలు. అంతర్గత ప్రేరణ ఉన్న ప్రేరణ సహజ ప్రేరణ, ఇది బాహ్య ప్రేరణ. బహిర్గత, బాహ్య, ఇది కృత్రిమ ప్రేరణ అని కూడా అంటారు. బాహ్య ఎక్స్ట్రిన్సిక్, దీన్ని ఇన్సిక్రెన్స్ అంటారు. స్వభావిత. సో ఇది సహజ ప్రేరణ. ఇది స్వీయ, ఆత్మ అన్న పదాలు ఎక్కువ వాడతాం దీన్ని. అంతర్గత ప్రేరణ, స్వీయ, ఆత్మ. సో ఇప్పుడు నేను కింద మీకు చూపిస్తాను చూడండి. సో ప్రేరణ ఎన్ని రకాలు? 2 రకాలు, అంతర్గత, బహిర్గత. అంతర్గత అనే మన సహజ అంటాము, ఇన్సిక్రిక్ అంటాము, ఇంక్రిసిక్.
సో స్వభావిత ప్రేరణ అంటాం. సో వాటిలో ఎలాంటివి వస్తే మనం స్వీయ ప్రేరణను గుర్తుపట్టాలో చెప్తాను చూడండి. స్వీయ సంతృప్తి, స్వీయ సంతోషం, స్వీయ కోరిక. సో చూడండి, స్వీయ సంతృప్తి, స్వీయ సంతృప్తి, స్వీయ సంతోషం, స్వీయ కోరిక, స్వీయ ఆనందం అంటే సెల్ఫ్ హ్యాపీనెస్, స్వీయ శారీరక అవసరాలు, ఆత్మగౌరవకాంక్ష, స్వార్థపూరిక కోరికలు. సో ఇలా కానీ ఉంటే ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే అంతర్గత ప్రేరణకి వస్తాయి. అదే బహిర్గత ప్రేరణ అంటే ఇతరులను సంతోషపరచడానికి గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్, బహుమతులు, రివార్డ్స్, శిక్షణ, పనిష్మెంట్, అవార్డ్స్ ఇలాంటివి ఏదో ఒకటి అప్రిసియేషన్ ఏదో ఒకటి పిల్లలకి ఇవ్వడం ద్వారా వచ్చే మోటివేషన్ ఏమంటారు అంటే బహిర్గత. అలా కాకుండా నేను చదవాలేను వాళ్ళకి సెల్ఫ్ వస్తే అది అంతర్గత. అలా కాకుండా ఏదైనా గిఫ్ట్స్ వాటిని ఇవ్వడం ద్వారా వారికి ప్రేరణ తెస్తే అది బహిర్గత ప్రేరణ. సో అది కాకుండా ఉన్న ఒకే ఒకటి ఏంటి అంటే ప్రేరణ రకాల్లో సాధనా ప్రేరణ. ఆ రెండు అంతర్గత అంటే స్వీయ ఆత్మ అన్న పదం కానీ అలాగే అవార్డ్స్ రివార్డ్స్ అన్న పదం కానీ కనిపించకుండా ఉంటే మనం దాన్ని ఏ ప్రేరణ అనుకోవాలంటే స్వీయ ప్రేరణ, అదే సాధనా ప్రేరణ అనుకోవాలి. అచీవ్మెంట్ మోటివేషన్ అనుకోవాలి సాధనా ప్రేరణ. సో ఇక్కడ మెక్లీల్యాండ్ ఆర్టిసన్ అమెరికా దేశానికి చెందిన వాళ్ళు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఈ సాధనా ప్రేరణలో ఏం ఏర్పరచుకుంటారండి, ఉన్నత లక్ష్యాలను హయ్యర్ ఆర్డర్ లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అంటే దీనిలో ఈ సాధనా ప్రేరణ పొందామా లేదని తెలుసుకొని సిఐఈ పరీక్షను నిర్వహిస్తారు. దాన్ని దట్ అండ్ రస్తాగి రూపొందించారు. సో అంటే ఒక వ్యక్తిని లైక్ సచిన్ టెండూల్కర్నో లేకపోతే మోడీనో లేకపోతే ముఖేష్ అంబానీనో లేకపోతే ఇంకా సరోజినీనో లేదా సావిత్రిబాయి పూలేనో మనం ఏమన్నా మోటివేషన్గా తీసుకున్నాము అని అంటే దాని కిందకి ఏది వస్తుంది అంటే సాధనా ప్రేరణ. ఏమొస్తుందండి, సాధనా ప్రేరణ. అదేవిధంగా దీనిలో ఒక డెఫినేషన్ ఉందండి, మెక్వర్. సో నేను ఈనాడు ఇంత ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం నేను నిర్ణయించుకున్న సాధనం చేయడం, నిన్నే నిర్ణయించుకొని సాధనం చేయడం. ఈరోజు ఇంత ఉన్నత లక్ష్యంలో ఉండడానికి కారణం నేను నిర్ణయించుకొని సాధనం చేయడం అని చెప్పిన వ్యక్తి మెక్వర్ అనే వ్యక్తి చెప్పడం జరిగిందండి. సో బహుమతులు శిక్షణలలో ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటే విద్యార్థులపై బహుమతులు శిక్షణ ఎక్కువ ప్రభావితం చూపుతాయి అని చెప్పింది థార్న్డైక్. థార్న్డైక్ అనే ఫాదర్ ఆఫ్ ఎనిమల్ సైకాలజీ అంటాం కదా, ఆయన అండి, అమెరికా దేశం చెందిన ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పడం జరిగింది బహుమతులు శిక్షణ. అదేవిధంగా పొగడ్తా నింద ఎక్కువ చూపుతాయి పిల్లల మీద ప్రభావం చెప్పింది ఎలిజబెత్ హల్లాక్, అమెరికా దేశానికి చెందిన ఆమె కూడా ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ. ప్రేరణ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అవసరాలు నేను ఇందా చెప్పా డెఫినేషన్స్లో మనకి అవసరాలు మనకి ఎవరు కనిపించారు, అబ్రహం మాస్లో అమెరికా దేశానికి చెందిన ఆయన కనిపించారు. సో అవసరాల క్రమానుసార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, అబ్రహం మాస్లో. ఈయన్ని ఫాదర్ ఆఫ్ హ్యూమానిజం అంటాము. అవసరాల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అబ్రహం మాస్లో అండి. సో ఈయన ఫాదర్ ఆఫ్ హ్యూమానిజం అంటాము. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 బిట్స్ దాకా వచ్చాయి. సో అవసరాలు క్రమానుసార సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు, అబ్రహం మాస్లో ఏ దేశానికి చెందిన వ్యక్తి, అమెరికా. ఆయన ఏమంటారు, ఫాదర్ ఆఫ్ హ్యూమానిజం. చూసారా అక్కడ ఎన్ని బిట్స్ వచ్చాయో. ఇప్పుడు ఈయన మనకు చెప్పిన పిరమిడ్ చూద్దాం. సో ఈ పిరమిడ్ మొత్తం 5 స్టెప్స్ చెప్పారండి. ఫస్ట్ వచ్చి శారీరక అవసరాలు, తర్వాత రక్షణ అవసరాలు, తర్వాత ప్రేమ అవసరాలు, తర్వాత గౌరవ అవసరాలు, తర్వాత ఆత్మ ప్రస్తావన. సో ఈ అవసరాల గురించి అయితే నేను చెప్పడం జరిగిందండి. సో శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాథమిక అవసరాలు అని కూడా అంటారండి. సో వీటిలో ఏమొస్తాయి అని అంటే మనం చూస్తే ఫుడ్, ఎయిర్, వాటర్, స్లీప్, సెక్స్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే శారీరక అవసరాలు కూడా వస్తాయి. ఫుడ్, ఎయిర్, వాటర్, స్లీప్, సెక్స్ అవన్నీ కూడా శారీరక అవసరాలు. రక్షణ, షెల్టర్, హెల్త్, వెల్త్, పెద్దల తోడు ఇవన్నీ దేని కింద వస్తాయి అని అంటే పెద్దల తోడు ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే రక్షణ అవసరాలు.
ఈ 1, 2 ఏదైతే శారీరక లక్షణ అవసరాలు ఉన్నాయో వాటిని ప్రాథమిక అవసరాలని కూడా అంటామండి. ఏమంటాము? ప్రాథమిక అవసరాలు. ఇవి శారీరక మనుగడకి ముఖ్యం. తర్వాత ప్రేమ అవసరాలు ఏంటంటే లవ్, ఎఫెక్షన్, స్వేచ్ఛ కోరుకునేదానికి. ఈ ఈ థర్డ్ నుంచి ఫిఫ్త్ దాకా గౌణ అవసరాలు అంటారు. అంటే సెకండరీ నీడ్స్. ఇవేమో ప్రైమరీ, ఇవేమో సెకండరీ. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ గౌరవ, అంటే గుర్తింపు పొందడం, హోదా. అది ఆత్మ ప్రస్తావన. ఈ ఆత్మ ప్రస్తావన అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అండి. సో ఇంకా అంత్య దశ అంటే చాలా ఫైనల్ దశ అండి ఇది. ఇది సెల్ఫ్ ఎస్టీము. ఇది మానసిక మనుగడకి ముఖ్యము. అంటే ఏంటి అని అంటే ఇంకా గుర్తింపు, ఒక హోదా వచ్చేసిందంటే ఇంకేం వద్దు లైఫ్లో. సో సర్టెన్ థింగ్లో ఇంకా డొనేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారండి ఆత్మ ప్రస్తావనలో ఏం చేస్తారు? డొనేషన్స్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో మనం ఏం చెప్పచ్చు? శారీరక హద్దు, రక్షణ హద్దు, ప్రేమ, గౌరవం, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ ప్రస్తావన. సో ఈ 1, 2 అంటే ప్రాథమిక, తర్వాత 3 గౌరవ. ఇది శారీరక మనుగడకు ముఖ్యం, ఈ మానసిక మనుగడకు ముఖ్యం. వీటిలో షెల్టరు, పెద్దల తోడు, హెల్త్, వెల్త్ దేనికి వస్తాయి అని అంటే రక్షణ. అలా చూసుకోవాలండి. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మనకి చెప్పిన వ్యక్తికి ఉన్న చూడండి, ఆత్మ ప్రస్తావన అనే భావనను మొదట ఉపయోగించిన వ్యక్తి కట్ గోల్డ్ స్టీవ్. సో ఆత్మ ప్రస్తావన అనే అంశం గురించి చెప్పిన వ్యక్తి కట్ గోల్డ్ స్టీవ్. అదేవిధంగా ఆత్మ సంతృప్తి పొంది డొనేషన్స్ ఇవ్వడం వంటివి జరుగుతాయి. సో ఆ సెల్ఫ్ ఎస్టీమ్ పొందిన వ్యక్తి ఏం చేస్తారంటే డొనేషన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైనా వ్యక్తి డొనేషన్స్ చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? అతను సెల్ఫ్ ఎస్టీమ్ని పొందాడు అని అర్థం అండి. సో దీస్ అబౌట్ ప్రేరణ అండి. సో ఇవి ప్రేరణ. సో ప్రేరణ రకాలు, ప్రేరణ గురించి, ప్రేరణ డెఫినేషన్స్, అలాగే దీంట్లో అబ్రహం మాస్లో చెప్పిన పిరమిడ్ ట్రయాంగిల్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.